న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. మున్సిపల్ అధ్యక్షుడు కేసీ నరసింహులు ఎన్నికై సంవత్సరం పూర్తి చేసిన సందర్భంగా మైనార్టీ తెరాస నాయకులు ఉస్మాన్ మొయినుద్దీన్, ఎండి ఆరిఫ్, జహీద్ ఖాన్ అఫ్సర్ మున్సిపల్ కార్యాలయంలో కేసీ నరసింహులను పూలమాల వేసి సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా కేసీ నరసింహులు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ నాయకత్వంలో కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో రికార్డు స్థాయిలో అభివృద్ధి చర్యలు తీసుకున్నామన్నారు. అదే స్ఫూర్తితో పనిచేయడం కొనసాగించాలని సంకల్పాన్ని వ్యక్తం చేశారు. జనవరి 27 ఒకటో నెల నాడు మేము ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం నేటికి పూర్తయింది. సందర్భంగా ఈరోజు మా టీఆర్ఎస్ కార్యకర్తలందరూ పూలమాలతో సత్కరించడం జరిగింది. వారికి నేను హృదయపూర్వకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మేము ప్రమాణ స్వీకారం చేసిన ఒక 2 నెలల వ్యవధిలోనే కరోనా వచ్చి చాలా ఇబ్బందులకు గురైనది. అయినా కరోనాను కూడా మా మినిస్టర్ గారు, మా కౌన్సిలర్ అందరము కలిసి కరోనాను కట్టడి చేయడంతో పాటు అభివృద్ధి పనులు కూడా ఎంతో రాష్ట్రంలో కూడా ఎవ్వరు చేయనన్ని అభివృద్ధి పనులు మేము ఇక్కడ మహబూబ్నగర్ అక్కడ కరోనా కట్టడి చేసుకుంటూ ఇక్కడ మా వైస్ చైర్మన్ కానీ, మా కమిషనర్ కానీ, పోలీసులు కానీ, కలెక్టర్ కానీ, మా మినిస్టర్ గారు అందరి సహకారంతో ఈరోజు కరోనాను కట్టడం చేసినాము. అదేవిధంగా వాళ్ళలో కూడా ఎంతో అభివృద్ధి చేసినాము. అనుకున్నంత కాకపోయినా ఈరోజు ఆర్థిక మాంద్యం ఏర్పడింది కరోనా దృష్ట్యా. వాళ్ళలో కొంత అభివృద్ధి జరిగింది. అయినా ఎక్కడ రాష్ట్రంలో కూడా కరోనా సమయంలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. మా మినిస్టర్ గారు కరోనా సమయంలో అభివృద్ధితో పాటు కరోనా కూడా కట్టడం చేయడం జరిగింది. ఈరోజు మా కౌన్సిలర్లు మంచి యువకులు ఉన్నారు, మంచి వైస్ చైర్మన్ ఉన్నారు. మా మినిస్టర్ ఒక ఉద్యమ నాయకుడు, వారి ఆధ్వర్యంలో మేము పనిచేయడము, మా మహబూబ్నగర్ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం. ఈరోజు మా మినిస్టర్ గారు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మెడికల్ కళాశాల, కేసీఆర్ ఏకో పార్క్ 2097 ఎకరాలలో, అదేవిధంగా ఐటీ కారిడారు, మరి 4 సైడ్ల డబుల్ బెడ్రూమ్, మొట్టమొదటిగా కిరిస్తాన్పల్లిలో డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేయడం జరిగింది. ఆ తర్వాత వీరన్నపేటలో, ఆ తర్వాత డ్యూటీపల్లిలో, మొన్న ఎనుగొండ మౌలాలగుట్టలో 320 సర్వే నెంబర్లో, ఇట్లా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తే మనం ప్రత్యక్షంగా వాళ్లకు సహకరించకపోయినా పరోక్షంగా అభివృద్ధి చేస్తే అక్కడ ఉన్న వ్యవసాయ భూములకు ధరలు రెట్టింపు అవుతున్నాయి. ఉదాహరణకు మొన్న మా ఏనుగొండలో మౌలాలగుట్ట దగ్గర డబుల్ బెడ్రూమ్లు ఎప్పుడైతే స్టార్ట్ అయినావో 15 లక్షలకు ఎకరా భూమి ఉంటే ఈరోజు 65 లక్షలకు ఎకరా, 70 లక్షలకు ఎకరా అవుతుంది. దీనికి ఉదాహరణ ఒకటే. మా మినిస్టర్ గారు ఏదే కానీ ఒక లక్ష్యంతోనే పనిచేస్తున్నారు. ఖచ్చితంగా మహబూబ్నగర్ పట్టణాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని నిరంతరం పనిచేస్తున్నా. ఆయన ఏ ఆదేశమైన ఇస్తే మేము కూడా మా కౌన్సిలర్ము, మా కమిషనర్, మా అధికారులు అందరినీ కలుపుకొని మహబూబ్నగర్ పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేయాలనే ఆశతో మేము ఉన్నాము. కరోనా ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపన్న, రాష్ట్ర అధ్యక్షుడు వంకపల్లి సీనన్న ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద నేడు రేపు 2 రోజులు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లేపోగు శ్రీనివాస్, జాతీయ ప్రధాన కార్యదర్శి పెద్దెల్లి జంబులయ్య ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి వన్నాడ అంజన్న, జిల్లా అధ్యక్షుడు కాళే రమేష్, అధికార ప్రతినిధి నరేందర్, యువత అధ్యక్షుడు రాజు, జిల్లా కార్యదర్శి నరేష్, తిరుపతి కురుమూర్తి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపన్న గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనన్న గారుల ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 2 రోజులు దీక్షలు, జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందర దీక్షలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ 2 రోజులు 28, 29న మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టడం జరిగింది. ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి సభాధ్యక్షులు అన్న పెద్దెల్లి జంబులయ్య గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వన్నాడ అంజన గారు, ఈ కార్యక్రమానికి మద్దతు తెలపడానికి చేసినటువంటి
తెలంగాణ నిరుద్యోగ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అన్న యాదన్న గారికి, అదేవిధంగా బహుజన స్టూడెంట్ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు అన్న జుట్ట రవికుమార్ గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్న జాన్సన్ బాబు గారికి, అదేవిధంగా ఎంఆర్పిఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మణ గారికి, జాతీయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పసుపుల కృష్ణ గారికి, వివిధ మండలాల నుంచి వచ్చిన జిల్లాల నుంచి వచ్చిన నా జాతి రక్తబంధువులందరికీ ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ధర్నా చౌక్లో ఈ కార్యక్రమం ఇంత గొప్పగా జరుగుతుందంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. జాతీయ అధ్యక్షులు మేడి పాపన్న గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి సీనన్న పిలుపు మేరకు యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అన్ని జిల్లాలోని ధర్నా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ధర్నా కార్యక్రమాల ఉద్దేశం ఏవైతే ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఉన్నాయో అవి బ్యాంకుతో సంబంధం లేకుండా నేరుగా కార్పొరేషన్ ద్వారానే లబ్ధిదారునికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలు నిర్వహించడం జరుగుతున్నది. మరి అందులో భాగంగానే ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలోని మరి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి అన్న మల్లెపల్లి సీనన్న గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నాడు అంజన్న గారు, మరి అదేవిధంగా జిల్లా అధ్యక్షులు కాళ రమేష్, మరి కాళ నరేందర్ గారు, మరి జిల్లా గౌరవ అధ్యక్షులు అయినటువంటి అన్న వెంకటన్న గారు, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణన్న గారికి, మరి వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మద్దతు తెలుపుతూ ఇంత ఘనంగా సాధించినందుకు, అంత ఘనసాతం పలికినందుకు వీళ్ళందరూ కూడా ఉద్యమ బృందాలు తెలియజేస్తూ, మరి అందులో భాగంగానే ఏవైతే ప్రభుత్వాలు ఉన్నాయో ఈ ప్రభుత్వాలు కూడా బ్యాంకుతో సంబంధం లేకుండా నేరుగా కార్పొరేషన్ ద్వారానే ఇవ్వాలని ఈరోజు యావత్ మాదిగ జాతి మొత్తం కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు నిర్వహించడం జరుగుతున్నది. ఎందుకంటే మాదిగ జాతికి ఒక చరిత్ర ఉన్నది. ఆ చరిత్ర పోరాడితేనే హక్కులు సాధించే దిశగా కూడా మాదిగ జాతి గతంలో నుండి కూడా ఇప్పటి వరకు కూడా పనిచేస్తూ ఉన్నది. తాండూరు పట్టణంలోని ఏడీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ముందస్తు సమాచారంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించగా 20,000 లంచం తీసుకుంటూ కంప్యూటర్ ఆపరేటర్తో పట్టుబడ్డాడు. ఇక వివరాలకు వెళ్తే తాండూరు పట్టణానికి చెందిన ఎండీ ఖలీద్కు మల్కాపూర్ ప్రాంతంలో బండల గనులు ఉన్నాయి. నాపరాత్రి కటింగ్ చేసేందుకు విద్యుత్ సరఫరా కోసం 71 హెచ్పీ ట్రాన్స్ఫార్మర్ వాడుతున్నాడు. దీనివల్ల బిల్లు ఎక్కువగా వస్తుందని తనకు 41 హెచ్పీ ట్రాన్స్ఫార్మర్ కావాలని ఏడీఏ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. 6 నెలలు గడిచినా వారికి ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయలేదు. 30,000 ఇస్తే దరఖాస్తు ముందుకు పంపి ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయిస్తానని కంప్యూటర్ ఆపరేటర్ సాబిల్ బాబా లంచం డిమాండ్ చేశారు. దీంతో ఎండీ ఖలీద్ 20,000కు ఒప్పందం కుదుర్చుకొని గురువారం అతని చేతికి అందజేశారు. దీంతో ఏసీబీ అధికారులు రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. इसके वास्ते मैं क्या कह रहा 74 ना को सर 49 करो बोल के बोला मैं बोले तो 6 महीने से खाली फिरा रहे मेरे को, मेरा काम नहीं हुआ सर. लास्ट मंथ 22 नवंबर को मैं कंप्लेंट किया तो अब तक भी काम नहीं हुआ मेरा. और मेरे को रिश्वत पूछ रहे थे सब लोग, सभी एडी साहब भी बोले जाके बात करो उनसे, ठीक है बोल के जाके मैं बात भी करा सर उनसे, लेकिन फिर भी अब तक मेरा काम नहीं हुआ. इसलिए मजबूरन मेरे को एसीबी के सामने जाना पड़ा. वहाँ पे मेरा काम होगा बोल के उम्मीद कर रहा हूँ सर. ठीक है. क्वारी मलकापुर में है सर. मैं भी लीज को लेके चलाता हूँ सर. मेरी भी क्वारी नहीं है. किसका लीज गफूर पाशा बोल के उनके नाम पे है. सर्वे नंबर शायद डॉक्यूमेंट्स दूंगा सर. मेरे को उतना आइडिया नहीं है, लेकिन बहुत प्रॉब्लम में था सर मैं. 74 को 49 बनने का. हाँ सर. आपका नाम? एवरी मंथ में यूडीसी में भी 40,000 रुपये बिल आ रहा सर. आपका नाम? मेरा नाम मोहम्मद खालिद है सर. और ये हमारे पार्टनर है सर, इन्होंने सुभान भाई है. इन्होंने मैं दोनों मिलकर लिए सर. इन्होंने एक मिनट स्टार्टिंग से కోస్గి మండలంలో ఈ రోజు కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కోస్గిలో బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అదేవిధంగా బాలికల హాస్టల్ను కూడా తనిఖీ చేసి శానిటైజేషన్ చేయాలని, మాస్కులు పెట్టుకునేలా చూడాలని, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మద్దూరు మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో గ్రామాల్లోని పేద రైతులకు అండగా తల్లిదండ్రులకు ఆడపిల్లలు భారం కాకూడదని, పెళ్లికి అప్పు చేసి అప్పుల పాలు కాకూడదని సీఎం కేసీఆర్ గారు 1,116 రూపాయలు కానుకగా అందిస్తున్నారు. మద్దూరు మండలంలో 98 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను అందించారు. ఈ కళ్యాణ చెక్కు తీసుకునే మహిళలు, అక్క చెల్లెలకు, రైతులకు, యువకులకు అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరందరూ చూస్తూ ఉన్నారు.
ఏ కార్యక్రమం చేసినా రేవంత్ రెడ్డి ఉన్నప్పటి నుంచి అలవాటు లేదు కాంగ్రెస్ వాళ్ళు. ఏది చేసినా అడుగుతున్నాడు తప్ప చేసేసి కాదు. ఏ కార్యక్రమం ఉన్నది రోడ్డు చేసినా అడ్డుకుంటారు, కళ్యాణాలకు చెక్కులు వంచుతుంటే అడ్డుకుంటారు, అదేవిధంగా రైతు బంధుబస్తు అడ్డుకుంటారు. ఈ కాంగ్రెస్ లో పని ఏంటంటే అడ్డుకునే పని తప్ప చేసే పని లేదు. ఎక్కడ కూడా చేయలేదు. మీరు అందరూ చూసినారు గతంలో కూడా. ఇవాళ నాయకులు అయితే మాటలకి పిటకథలు చెప్పాలి, మాటలు చెప్పాలి. మళ్ళీ ఈ మధ్యలో స్టార్ట్ చేసాం కొత్తగా. అన్ని గ్రామాల తాండ రోడ్లు వేపిస్తున్నాం, మనం బీటీఓలు వేస్తున్నాం, బస్సులు వేపిస్తున్నాం, ఈ గ్రామం తిరుగుతున్నాం. గతంలో ఎవరు సంవత్సరానికి ఒకసారి కనబడకుండే, ఒకటేసారి 6 సంవత్సరానికి ఒకసారి అన్ని ఒక 50 కార్లు వేసుకొచ్చి మొత్తం తిరిగి పేపర్లో మాట్లాడి హైదరాబాద్ పోతుంది. అంతే కదా? కనబడుతుందా? ఎవరికైనా కనబడుతుంది? ఎందుకు ఎమ్మెల్యే అప్పుడు రేవంత్ రెడ్డి చూసి రేపటి మండలానికి వచ్చి మీటింగ్ పెట్టిండా? ఇక్కడ చెక్కులు వంచడా వచ్చి మీకు ఎక్కడ కనబడకుండా టీవీలలో చూస్తుంటుంది. మీరు మనమేమో ఊరు తిరుగుతుంటే ఈ కాంగ్రెస్ నాయకులకు గౌరవజాలక వాళ్ళ ఉనికి పోతామని చెప్పి వీళ్ళందరూ ఈ విధంగా చేస్తా ఉన్నారు. ఒక డంపింగ్ యార్డ్ ఉండాలి, చెత్తంతా తీసుకుపోయి గ్రామం బయట ఒక డంపింగ్ యార్డ్ ఉండాలి. ఈ విధంగా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇంత మంచి కార్యక్రమాలు ఎవరు చేయలే గతంలో. ఇక్కడ సర్పంచులు కూడా చాలా కష్టపడి, అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కష్టపడి గ్రామాలు బ్రహ్మాండంగా అవుతున్నాయి. ఒక్కొక్క గ్రామంలో పార్కులు, హైదరాబాద్ ఎట్లయితే పార్కులు ఉంటాయి ఆ విధంగా పార్కులు తయారు చేస్తున్నారు. అందరూ సర్పంచులు అందరినీ స్టేజ్ మీదకి అందరూ కూడా మనం ఒకసారి అభినందిస్తున్నాం. అందరూ బాగా పనిచేస్తా ఉన్నారు. అదే కాకుండా ఈ విధంగా మన ప్రభుత్వం చేస్తుంటే కొంతమంది నాయకులు అడ్డుకుంటారు. వాళ్ళ మాటలు పట్టించుకోకండి. వాళ్ళు ఏదో మళ్ళా మాటల కథంలో ఎట్లయితే ఉందో వాళ్ళకి అదే కథ, మాటలు చెప్పడం, పిట్టకథలు చెప్పడం తప్ప వాళ్ళకి ఏం చేత కాదు. వాళ్ళ మాటలు పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటాం కదా, అభివృద్ధి చేద్దాం, గ్రామాల అభివృద్ధి చేద్దాం. ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. తప్పకుండా ఈ మద్దూరు మండలంలో మొన్ననే ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు చెప్పడం జరిగింది. ఈ రోడ్డు వైడనింగ్ చాలా టౌన్లో ఎక్కువగా అయిపోయింది. చాలా పాత రోడ్లు ఉన్నాయి. అవన్నీ కూడా మార్చి తర్వాత ఇస్తాను చెప్పినాడు. అన్నీ కూడా రోడ్డు వైడనింగ్ చేపించి, సడలైన చేపించి, ఎట్లయితే రోజులకి ఇట్లా చేపించడం వద్ద ఆ విధంగా మద్దూరు మండలానికి, ఎందుకంటే చాలా ఈ మండలం ఎక్కువ విస్తరిస్తుంది. గ్రామాలలో కానీ అక్కడ నారాయణపేట అందరూ ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. పెద్ద ఎత్తున మండలం పెద్దగా అవుతుంది. కాబట్టి దీన్ని ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి తప్పకుండా చేస్తాం. మార్చి తర్వాత నిధులు తీసుకొచ్చి ఈ మండలాన్ని అనేక కార్యక్రమాలు చేద్దామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఇప్పుడు కళ్యాణ చెక్కులు అందరూ కూడా విలేజ్ వైజ్ పిలుస్తారు. ఆ విలేజ్ సంబంధించిన సర్పంచ్, ఎంపీటీస్ అందరూ ఉండి తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ సలహా తీసుకుంటున్నాను. జై తెలంగాణ. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం నవల్గా సమీపంలోని పెట్రోల్ బంకు దగ్గర బైకు ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక వివరాలకు వెళ్తే గాయాలైన వ్యక్తులు పెద్ద గొట్టిగా సర్పంచ్ సాబర్, ఫకీర్ అహ్మద్ ఇద్దరు తండ్రి కొడుకులకు తీవ్ర గాయాలయ్యాయి. బైక్తో ఢీకొట్టిన వ్యక్తి బైక్పై పరారయ్యారు అని అక్కడే ఉన్న వాహనదారులు గాయాలైన తండ్రి కొడుకులకు తెలిపారు. ఢీకొట్టిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని సర్పంచ్ సాబర్ తెలిపారు. గజ్వెల్లో జరిగిన ముఖ్యమంత్రి కప్ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ టోర్నమెంటు రెండో రోజు మహబూబ్ నగర్ జట్టు మంచి ప్రదర్శన ఇచ్చింది. మహబూబ్ నగర్ ఒక గోల్తో నిజామాబాద్ను ఓడించింది. మరియు ఏకైక గోల్ మహబూబ్ నగర్ ఫార్వర్డ్ మహమ్మద్ నవాజ్ షరీఫ్ చేశాడు. ఆదిలాబాద్లో జరిగిన ఈ మ్యాచ్ను డ్రాగా ముగించి మహబూబ్ నగర్ సెమీస్కు చేరుకుంది. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి ఉమ్మడి న్యూస్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.